హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారండి. మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే ఆల్రెడీ ఫిజిక్స్ మీద వీడియోలు చేస్తూ చాలా అంటే చాలా చేస్తున్నాను. ఎందుకంటే ఫిజిక్స్ మేజర్ రోల్ని ప్లే చేస్తుంది మనకి ఎగ్జామ్స్లోని. తర్వాత అలాగే కెమిస్ట్రీ కూడా ప్లే చేస్తుంది అనుకోండి. సో కెమిస్ట్రీ మీద మనం వీడియోలు చేసాం ఆల్రెడీ. సో చేస్తాను కూడా. సో ఎందుకంటే ఫిజిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో క్వశ్చన్స్ కూడా మనకి ట్రిక్కీగా అడుగుతూ ఉంటాడు. సో అయితే మరి ఈ వీడియోలో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ని మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మరి ఇంకెందుకు సుత్తి లేకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, 11th క్వశ్చన్ మనకు అడుగుతున్నాడు. సో ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఏ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ అని అడుగుతున్నాడు. సో టెంపరేచర్కి యూనిట్ కానిది ఏంటో అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను ఎప్పుడూ అది చెప్తానండి, క్వశ్చన్లో మనం ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమొచ్చినా మనం చేయగలుగుతాం. ఓకేనా? సో చాలామంది చెప్పేసి ఉంటారు ఆప్షన్ బి పాస్కల్ అని చెప్పేసి ఉంటారు. ఎందుకంటే పాస్కల్ అనేది ప్రెషర్కి సంబంధించిన యూనిట్ మాట. ఓకేనా? న్యూటన్ మీటర్స్ అని కూడా చెప్తారు మనకి, న్యూటన్ మీటర్ స్క్వేర్. సో అయితే ప్రెషర్ మనకి పర్ యూనిట్, ప్రెషర్ యొక్క ఫార్ములా ఏంటంటే ఫోర్స్ పర్ ఏరియా. ఓకే, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటారు. అయితే ఫోర్స్ పర్ ఏరియా, ఫోర్స్ ఫార్ములా కూడా మనకు అదేననుకోండి. సో అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిగిలిన మూడు కూడా టెంపరేచర్కి సంబంధించిన స్కేల్స్ మాట. అంటే ఇది ఒకటే కాదు, ఇంకొక స్కేల్ కూడా ఉంటుంది. బట్ మేజర్గా మనం టెంపరేచర్కి స్కేల్స్ ఏం యూజ్ చేస్తామంటే ఫస్ట్ వన్ యాక్చువల్గా మేజర్గా చెప్పాలంటే కెల్విన్ కే, తర్వాత డిగ్రీ సెల్సియస్, తర్వాత ఫారెన్హీట్. సో ఈ మూడు కూడా మనం యూజ్ చేస్తాం అన్నమాట. యాక్చువల్గా కెల్విన్ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. దీన్ని ఏమంటాం? అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. ఓకేనా? సో అది దీని టచ్ అయిపోతుంది. ఓకే, సో అయితే దీని వాల్యూ ఎంత అంటే 273 అప్రాక్సిమేట్లీ, అంటే ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పట్లేదు, 273 అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 273.5 ఇలాగ అవసరం లేదు. ఓకేనా? సో 273 అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండి, డిగ్రీ సెల్సియస్ నేను ఎంత అని చెప్పాను, మీకు రూమ్ టెంపరేచర్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో రూమ్ టెంపరేచర్ వాల్యూ ఎంత? రూమ్ టెంపరేచర్ వాల్యూ మనకి 25 డిగ్రీ సెల్సియస్ మాట. అయితే 25 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లో చెప్పాలంటే ఏం చేస్తారు? ఈ 25 డిగ్రీస్ని 273 తోటి యాడ్ చేసేయండి. 270, 20, 290, 295, 298, అంటే 298 కెల్విన్ అని మనం చెప్తామన్నమాట. అంటే 25 డిగ్రీల సెల్సియస్ గల టెంపరేచరు కెల్విన్లో చెప్పాలంటే మనం ఏం చేస్తాం? ఈ విధంగా చెప్తాం. ఓకేనా? అలాగే సెల్సియస్ని ఫారెన్హీట్లో మార్చడం, ఫారెన్హీట్ని సెల్సియస్లోకి మార్చడం. ఓకేనా? సో అది మాట. ఇప్పుడు సెల్సియస్ని మార్చాలనుకోండి, డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు 5/9 ఇంటూ F-32. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మీరు సెల్సియస్ని ఫారెన్హీట్లో, అలాగే ఫారెన్హీట్ని సెల్సియస్లోకి మార్చొచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా టెంపరేచర్ కన్వర్షన్ స్కేల్స్ అని చెప్పేసి మనం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఒక క్వశ్చన్లో ఎందుకు ఎంత చెప్తున్నానంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏది వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఆన్సర్ 12th వన్ చూడండి. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఈజ్ అని అడుగుతున్నాడు. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఆల్రెడీ నేను చెప్పాను. ఎలక్ట్రికల్ అంటే ఏంటో చెప్పాను, రెసిస్టివిటీ అంటే ఏంటో చెప్పాను, అలాగే రెసిస్టెన్స్ అంటే ఏంటో కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో కానీ చూసి ఉండకపోతే ఆ వీడియో చూడండి. సో ఆ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఓమ్ మీటర్. ఓకేనా? రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టివిటీ అంటే ఏంటో కూడా నేను చెప్పాను కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. నేను ఆల్రెడీ పవర్ కోసం అంటే ఏంటో చెప్పాను. ఓకేనా? పవర్స్ని వాట్స్లో చూస్తారని చెప్పాను. అలాగే ఇక్కడ ఏం చెప్పాను నేను, సో కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం కొలిచేటప్పుడు మనం అవర్స్లో కూడా చూస్తాం. సో దీనికి మనం ఏం చూస్తామంటే కిలోవాట్ అవర్స్లో చూస్తాం. ఏం చూస్తాం? కిలోవాట్ అవర్లో చూసాం. ఆల్రెడీ నేను దీనికోసం నేను చెప్పాను ముందు వీడియోలో. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కిలోవాట్ అవర్ని ఎలా రాస్తారని కూడా చెప్పాను. 1 కిలోవాట్ అవర్ వాల్యూ ఈజ్ 3.6 ఇంటూ 10⁶ మనకి జోల్స్ అని కూడా చెప్పాను. ఈ వాల్యూనే మనం 1 యూనిట్ కింద తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఈ వాల్యూనే మనం 1 యూనిట్ కింద తీసుకుంటాం. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, కాకపోతే మళ్ళీ వాల్యూ చెప్తున్నాను మీకు గుర్తుండాలని. 3.6 ఇంటూ 10⁶ జోల్స్ అన్నమాట. దీన్ని 1 యూనిట్ కింద మనం తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఏమడుగుతున్నాడు చూడండి. ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్ బీయింగ్ ఎమిటెడ్ బై ది రేడియో యాక్టివ్ మెటీరియల్
రేడియో యాక్టివ్ మెటీరియల్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ద కన్వెన్షనల్ యూనిట్. ఐ హోప్ మీ అందరికి కొంతమందికి తెలిసి ఉండదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లోకి వెళ్ళాలి. సో మనం ఆల్రెడీ పవర్ అంటే ఏంటో చూసాం, వాట్ అంటే పవర్ అని మనకు తెలుసు. అలాగే యాంపియర్ అంటే కరెంట్ అని మనకు తెలుసు. ఓకేనా, ఇందాకలే పాస్కల్ కోసం చెప్పాను, పాస్కల్ అంటే ప్రెషర్ అని మనకు తెలుసు. సో ఈ 3 ఆప్షన్లు కూడా మనకి ఏంటో తెలుసు. సో 4వ ఆప్షన్ మనకు తెలియదు కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, క్యూరీ అంటే సో ఇక్కడ రేడియో యాక్టివ్ మెటీరియల్ అంటున్నాడు కాబట్టి సో ఆ 4వ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని మనం చెప్పొచ్చు. అంటే మనకు ఆన్సర్ తెలియకపోయినా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి మనం ఈజీగా ఆప్షన్ అనేది మనం పెట్టచ్చు. చూడండి ఎన్టీపీసీలో ఈ విధంగా అడుగుతాడు క్వశ్చన్. ఓకేనా, డెఫినేషన్స్ ఇచ్చి. సో ఎప్పుడైనా మీకు రేడియేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయంటే క్యూరీ. ఓకేనా, అంటే ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్ బీయింగ్ ఎమిటెడ్, రేడియేషన్కి సంబంధించినది ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎందులో మెజర్ చేస్తారంటే క్యూరీలో మెజర్ చేస్తారు. యాక్చువల్గా క్యూరీ అనే కాదు, ఇంకొక పద్ధతి ఉంటుందండి. రేడియో యాక్టివిటీ మనకి యాక్చువల్గా ప్యూర్ రేడియం తోటి ఈక్వల్గా 1 గ్రామ్ ఆఫ్ ప్యూర్ రేడియం మనకి ఎందులో కొలుస్తారంటే దానికి ఒక వాల్యూ ఉంటుందన్నమాట. ప్యూర్ గ్రామ్ ఆఫ్ 1 రేడియం ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3.7 × 10⁻10 డిసింటిగ్రేషన్ పర్ సెకండ్స్ మాట. డిసింటిగ్రేషన్ అంటే ఏంటి సార్, ఇది పెద్ద టాపిక్. ఇది నేను దీని మీద ఆల్రెడీ లెసన్స్ చేస్తున్నాను. సో డైలీ 1 వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా ఫిజిక్స్లో. సో అందులో చూడండి మీకు ఐడియా వస్తుంది. అలాగే ఈ రేడియంకి సంబంధించిన దాన్ని ఇంకొక యూనిట్ ఉంటుంది, బెక్వెరెల్ అంటారు. ఓకే, బెక్వెరెల్ ఇట్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్. ఎస్ఐ యూనిట్. ఓకేనా, ఎస్ఐ యూనిట్ బెక్వెరెల్ అనేది ఏంటి, ఎస్ఐ యూనిట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్. ఓకేనా, సబ్స్టెన్సెస్ అని మనం చెప్పచ్చు. సో ఈ విధంగా ఎగ్జామ్లో మీరు ట్యాకిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మనల్ని ఏమడుగుతున్నాడు, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వాట్ ఈజ్ మెజర్డ్ ఇన్ జౌల్స్ అని అడుగుతున్నాడు. సో మళ్ళీ ఆప్షన్ ఎలిమినేషన్ చేయండి. జౌల్స్ అంటే ఏంటో మీకు తెలియకపోవచ్చు, కాకపోతే ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే మనకి ప్రతిదీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫోర్స్ అంటే నేను ఏం చెప్పాను, నేను న్యూటన్ అని చెప్పాను, అంతేనా, న్యూటన్ అని చెప్పాను. ఓకేనా, సో అలాగే పవర్ అంటే వాట్ అని చెప్పాను. అలాగే వెలాసిటీ అంటే ఏం చెప్పాను, వి. వెలాసిటీ అంటే నేను ఏం చెప్పాను, స్పీడ్కి సంబంధించింది మనకి వి ఉంటుంది, ఎస్ఐ యూనిట్ మీటర్ పర్ సెకండ్ అని కూడా నేను చెప్పాను. ఓకేనా, సో కాబట్టి 3 ఆప్షన్లు నీకు తెలుసు. ఈ ఆప్షన్ ఏంటో తెలియదు అనుకో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూసారా, జౌల్స్ అంటే నీకు ఏటో తెలియనప్పుడు నువ్వు ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. లేదు నాకు జౌల్స్ అంటే తెలుసు, ఎనర్జీకి యూజ్ చేస్తారంటే ఓకే, ఇట్ ఈస్ ఓకే. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏదైనా సరే మనం ట్యాకిల్ చేయాలి, మామూలుగా ఉండకూడదు మరి. సో ఒకటి చూసావంటే ఆప్షన్లో మనం ఎలిమినేట్ అయిపోవాలన్నమాట. ఆప్షన్ ఎలిమినేషన్ నేర్చుకోండి ఇప్పటి నుంచే. సో లేదు సార్ నాకు ఇలాంటి కొన్ని ఏమైనా ఉంటే చెప్పండి అంటే నేను వాటికి కొన్ని చెప్తాను. కావాలంటే ఒకసారి మీరు రాసుకోండి, ఒక దగ్గర రాసుకోండి, నోట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఓకే మీరు అడగొచ్చు, సార్ ఇప్పుడు మీరు ఎలాగో రాస్తున్నారు కదా, కొంతమంది అయితే నన్ను పీడిఎఫ్ అడుగుతున్నారు, టెలిగ్రామ్లో ఛానల్లో పీడిఎఫ్ పెట్టండి అన్నా అని. ఒకటి చెప్తాను బ్రదర్, నేను వీడియో చేస్తాను బట్ పీడిఎఫ్ మాత్రం పెట్టను, ఎందుకంటే చాలామంది బద్దకించేస్తున్నారు మీరు. ఓకేనా, పీడిఎఫ్లలో చదువుకుందాను, చేతితో రాయండి, అర్థమైందా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ అండ్ వర్క్ ఎస్ఐ యూనిట్ ఎప్పుడు అడిగినా సరే దాన్ని మీరు ఏమని చెప్పాలి అంటే జౌల్ అని చెప్పాలి. ఓకేనా, సో జౌల్ అని చెప్పాలి. అదే వెలాసిటీ అడిగాడు అనుకోండి, వెలాసిటీ అడిగినా స్పీడ్ అడిగినా, ఓకేనా, వెలాసిటీ అడిగినా స్పీడ్ అడిగినా వాటి యొక్క యూనిట్స్ ఏముంటాయి, మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. తర్వాత ఫోర్స్ అని అడిగాడు అనుకోండి, ఫోర్స్ అంటే చెప్పాను కదా నేను న్యూటన్. ఓకేనా, న్యూటన్. దీన్ని ఇంకో యూనిట్ కూడా నేను చెప్పాను, ఏంటి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని కూడా నేను చెప్పాను. ఓకేనా, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎలా వచ్చింది సార్ ఈ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఫోర్స్ అంటే ఫార్ములా ఏం చెప్పాను, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని చెప్పాను. మాస్ అంటే కేజీ యూనిట్స్, యాక్సిలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ రెండింటిని కలిపితేనే ఈ ఫార్ములా వచ్చిందన్నమాట మనకి. ఓకేనా, సో ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఓకేనా, ఫార్ములా నుంచే యూనిట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే పవర్కి ఏమని చెప్పాను, పవర్కి వాట్స్ అని చెప్పాను నేను, పవర్కి వాట్ అని చెప్పాను. అలాగే ప్రెషర్కి ఏం చెప్పాను నేను, ప్రెషర్కి పాస్కల్ అని చెప్పాను. ప్రెషర్కి ఏం చెప్పాను, పాస్కల్. లేదు అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని కూడా మనం రాయొచ్చు అన్నమాట. లేదు తర్వాత వేవ్ లెంత్ అంటే తెలుసు కదా, వేవ్స్ ఇలా ఉంటాయి. వేవ్ లెంత్ కోసం కూడా నేను చెప్తానులేండి. వేవ్ లెంత్కి వచ్చేసరికి యూనిట్ ఏంటి, యాంగ్స్ట్రోమ్. ఏంటి,
యాంగ్స్ట్రోమ్. ఇది ఏ సింబల్ ఉండి ఇలా ఉంటుందన్నమాట. 1 యాంగ్స్ట్రోమ్ ఈక్వల్ టు 10⁻⁻10 ఇలా ఉంటుందన్నమాట. సో అది సెంటీమీటర్స్లో అయితే మనకి 10⁻⁻10 ఉంటుంది. సో ఈ విధంగా అన్నమాట. ఓకే, సో ఇవి కొన్ని వాల్యూస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ని ఏఎల్పిలో అడిగిన క్వశ్చను. ఏఎల్పిలో అడిగాడు హెన్రీ పర్ మీటర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్. హెన్రీ అనేది ఒక శాస్త్రవేత్త నేమ్ అండి, అది యాక్చువల్గా పేరు అనేది యూనిట్ కాదు. అంటే యూనిట్లకి చెప్పాను కదా, పేర్లు పెడతారు శాస్త్రవేత్తలు అని. హెన్రీ పర్ మీటర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఆప్షన్ ఎలిమినేషన్ చేయాలంటే కొన్ని ఆప్షన్లు నీకు తెలియాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్లో మనకు తెలియకపోతే ఇది చాలా కష్టం. అసలు హెన్రీ అనే వర్డ్ మీకు గుర్తురాగానే మ్యాగ్నెటిక్ కోసం మీకు గుర్తు రావాలి. సో మ్యాగ్నెటిక్ ఏముంది ఇక్కడ ఆప్షన్లో? ఆప్షన్ సిలో ఉంది మ్యాగ్నెటిక్ అని. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే నాకు శాస్త్రవేత్త గురించి తెలుసు కాబట్టి, ఆయన మ్యాగ్నెటిక్ మీద పరిశోధన చేశాడు కాబట్టి, సో నేను మ్యాగ్నెట్ కోసం వెతికనమాట. సో అది నాకు ఇక్కడ దొరికింది. ఆప్షన్లో ఇంకో మ్యాగ్నెటిక్ సంబంధించిన వర్డ్ ఏదైనా ఉంటే అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాలి. కాబట్టి కొన్నిసార్లు మనకు మ్యాక్సిమం అలాగ ఇవ్వడు. ఏఎల్పి స్టేజ్ 2లో అడిగిన క్వశ్చన్ ఇది. సో మనం శాస్త్రవేత్తలు వాళ్ళు కనిపెట్టిన వాటి కోసం కొంచెం చదువుతూ ఉండండి. లేదు అంటే మనం ఒక వీడియో చేద్దాం దాని మీద. ఇంపార్టెంట్ సైంటిస్టులు అందరూ కూడా ఏటేటి కనిపెట్టారో దాని గురించి మనం చూద్దాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమడుగుతున్నాడో చూడండి. ఏ లైట్ ఇయర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ డాష్ అని అడుగుతున్నాడు. సో డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది, మనకి ఎన్టీపీసీలో అడిగాడు. చూడండి, ఏ లైట్ ఇయర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ డాష్ అని అడుగుతున్నాడు. సో ఏంటి ఇక్కడ ఆప్షన్ అంటే డిస్టెన్స్ అండి. చాలామంది ఏమనుకుంటారంటే మామూలుగా లైట్ ఇయర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ టైం అనుకుంటారు. లైట్ ఇయర్ అనేది టైంకి సంబంధించింది కాదండి, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కాదు. ఇంటెన్సిటీ అంటే ఎంత వెలుతురు వస్తుందని అర్థం, కానీ మీనింగ్ అది. మాస్ ఎలాగో అవ్వదు. సో డిస్టెన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. లైట్ ఇయర్ అనేది ఒక డిస్టెన్స్ని కొలవడానికి యూజ్ చేసే ఒక మెజర్మెంట్ లాంటిది, ఒక యూనిట్ లాంటిది మాట. ఓకేనా, సో అది మాట. ఒక లైట్లో నుంచి ఒక బీమ్ వచ్చి ఎంత దూరం, ఇప్పుడు టేప్లేసి కొలవలేం మాట. సో అది మాట. మనం ఏంటంటే లైట్ ఇయర్స్ని యూజ్ చేసి మనం కొన్ని యూనిట్స్ మనం ఇంతని కొలుచుకుంటాం అన్నమాట. సో లైట్ ఇయర్లో ఎక్కువగా ఇంకో అడిగే క్వశ్చన్ ఏంటంటే 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అని అడుగుతాడు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎంత అడుగుతాడు? 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.461 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. ఓకే, 9.461 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. ఓకేనా, ఇది డిస్టెన్స్ని కొలవడానికి యూజ్ చేస్తారు. లైట్ ఇయర్ని దేనికి యూజ్ చేస్తారు? డిస్టెన్స్ని కొలవడానికి యూజ్ చేస్తారు. మరి డిస్టెన్స్కి ఇది ఒకటే సార్, ఇంకేమైనా ఉంది అంటే లేదు, ఇంకా ఉంటాయి. ఓకేనా, ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఉంటాయి. డిస్టెన్స్ని కూడా కొలుస్తారు దాంతో. ఆస్ట్రోనామికల్ యూనిట్. సో 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈజ్ 1.496 ఇంటూ 10⁻11 మీటర్స్లో కొలుస్తారు. ఓకేనా, సరే ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం చూసుకోండి. సో ఇక్కడ 18th క్వశ్చన్ కూడా అదే అడిగాడు. జేఈలో అడిగాడు చూడండి. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఆర్ఆర్బీలో మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అంటారు కదా చాలామంది. సో ఇక్కడ మీరు ఉదాహరణ చూస్తున్నారు. లైట్ ఇయర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. ఇప్పుడే మనం చూసాము డిస్టెన్స్కి సంబంధించి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో అది మాట. సో ఇక్కడ 19th క్వశ్చన్ చూడండి. సో 19th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏం అడుగుతున్నాడు ఇక్కడ? వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఏ లెన్స్ అంటున్నాడు. పవర్ ఆఫ్ ఏ లెన్స్ అంటే ఇప్పుడు సైట్ ఉంటుంది కదండి చాలామందికి, మీలో చూస్తున్న వాళ్ళు కూడా చాలామందికి సైటే ఉంటుంది. లెన్స్ అని కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. సో లెన్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ఐ యూనిట్ అని అడుగుతున్నాడు. యాక్చువల్గా ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి మీరు చూసినట్లయితే వ్యాధులు అండి అవి. ఓకేనా, వాడు ఎస్ఐ యూనిట్ అడిగి అవి ఎందుకు ఇచ్చాడో కూడా నాకు అర్థం కాలేదు. ఓకేనా, హైపర్ మెట్రోపిక్ అంటున్నాడు. హైపర్ మెట్రోపిక్ అంటే ఓకే నేను ఒప్పుకుంటాను, లెన్స్ అది. ఎందుకు ఎవరు పెట్టుకుంటారంటే యాక్చువల్గా దగ్గరగా ఉన్నవి కనబడవు చాలామందికి. ఓకేనా, కొంతమందికి దగ్గరగా ఉండవు, కనిపించవు. ఇప్పుడు మీరు ఆప్షన్ 1 చూసిన ఇప్పుడు ఓకే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పవర్ ఆఫ్ లెన్స్కి యూనిట్ ఏంటంటే ఆప్షన్ బి. ఇది అవ్వదు. కానీ వాటి కోసం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, పవర్ ఆఫ్ లెన్స్ అంటే మనకి ద ఇన్వర్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ అంటారు. సింపుల్గా నేను చెప్తున్నాను, ద ఇన్వర్స్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఎందుకు ఇన్వర్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ నేను చెప్తాను చూడండి. ఎలా కనిపెట్టాలి, ఒక లెన్స్తో మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎలా కనిపెట్టాలో చెప్తాను. ఎప్పుడైనా దేనిదైనా పవర్ కనిపెట్టాలంటే P = 1/f అండి. ఓకేనా, P = 1/f. ఇక్కడ ఎఫ్ అంటే ఫోకస్ మాట. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి? ఫోకస్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలాగే ఇది ఎప్పుడు మీటర్స్లో ఇస్తున్నప్పుడు ఓకేనా,
మనకి డయాప్టర్స్ అనేవి చెప్తూ ఉంటారన్నమాట. లేదు సెంటీమీటర్స్లో అంటే పీ ఈక్వల్ టు 100/F అని ఉంటుంది. ఓకేనా, 100/F సెంటీమీటర్స్లో చెప్పాలంటే ఈ విధంగా ఫార్ములా ఉంటుంది. అంటే మీరు 2 ఫార్ములాలో ఏదైనా ఫార్ములా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి యూనిట్ వచ్చేసరికి ఇప్పుడే మీరు చూసారు డయాప్టర్స్ అంటారు. ఓకే, డయాప్టర్స్ దీన్నే మనం డీతో సూచిస్తాం, క్యాపిటల్ డి. సో మనకి ఎప్పుడైనా సైట్ ఉందనుకోండి, నాకు 2D ఉంది, నాకు 3D సైట్ ఉంది, నాకు 4D సైట్ ఉంది. మీరు రైల్వేస్లో చూడండి, మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చినప్పుడు 2D 3D 4D అని ఇస్తాడు, 2D 3D 4D అని ఇస్తాడు. సో ఆ విధంగా మాట. ఓకేనా, సో అది ఓకే. సో ఎప్పుడైనా మనకి ఎఫ్ వాల్యూ ఒక 50 ఇచ్చడం అనుకోండి, సెంటీమీటర్స్ అడిగాడు అనుకోండి, 51 సార్ 52 సార్ అంటే 2D లెన్స్ మాట. ఓకేనా, ఆ విధంగా చెప్తారన్నమాట. అయితే మరి ఈ ఆప్షన్లో ఇచ్చిన వాటిని ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి ఇచ్చాడు, హైపర్ మెట్రోపిక్ అని ఇచ్చాడు. హైపర్ మెట్రోపిక్ అన్నా హైపర్ మెట్రోపీ అన్నా ఒకటే. ఏంటి సార్ ఈ హైపర్ మెట్రోఫియా ఏంటి అసలు? ఈ హైపర్ మెట్రోఫియా అనేది ఒక సైట్ అండి, ఒక సైట్కి వచ్చే కళ్ళకు వచ్చే డిసీజెస్ అన్నమాట హైపర్ మెట్రోపియా. దీన్నే ఫార్ సైట్నెస్ అంటారు. అంటే ఫార్ సైటెడ్నెస్ అంటే దూరంగా ఉన్న వీళ్ళకి బాగా కనిపిస్తాయి, కానీ దగ్గరగా ఉన్నవి చూడలేరు అన్నమాట. దే కాంట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్. దగ్గరగా ఉన్నవి చూడలేరు. ఓకేనా, సో వీళ్ళు పర్సన్స్ సఫర్ అవుతారు అన్నమాట. దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అస్సలు కనిపించవు. అందుకే చూడండి, బుక్స్ చదివినప్పుడు చాలా కళ్ళద్దాలు పెట్టుకుంటారు, కానీ మామూలుగా దూరంగా వ్యక్తులను చూడాలన్నప్పుడు వాళ్ళు తీసేస్తారన్నమాట. ఇలాంటి వాళ్ళు డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తాడంటే కాన్కేవ్ లెన్స్ని సజెస్ట్ చేస్తాడనమాట. ఏం సజెస్ట్ చేస్తాడు? కాన్కేవ్ లెన్స్ని సజెస్ట్ చేస్తాడు. కాన్కేవ్ చూడడానికి ఇలా ఉంటుంది. అలాగే ఇంకొకటి, సారీ కాన్కేవ్ కాదు, హైపర్మెట్రోఫియా ఉన్న వాళ్ళకి కాన్వెక్స్ లెన్స్, లెన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఇది కాన్వెక్స్ లెన్స్ మాట. ఓకేనా, కాన్కేవ్ లెన్స్ అనేది మనకి జూమింగ్ లెన్స్ మాట. అది ఎవరు వేసుకుంటారంటే మయోపియా వాళ్ళు వేసుకుంటారు. ఓకేనా, మయోపియాని మనం నియర్ సైట్నెస్ అంటాం, నియర్ సైటెడ్నెస్ అంటాం. ఓకేనా, అంటే వీళ్ళకి దగ్గరగా ఉన్నవి కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్నవి కనిపించవు వీళ్ళకి. ఓకేనా, నాలాగా. సో అది మాట. నాకు మయోపియా ఉంది, సో కాబట్టి చెప్తున్నాను. నా సైట్ వచ్చేసరికి 2D 3D 2.5D ఉంది. నాకు తెలిసి పాటి 3D అయిపోతుంది. కళ్ళద్దాలు వాడితే తగ్గిపోద్ది అంటారు, కానీ అంతకన్నా అబద్ధం ఇంకోటే ఉండదు. సో ఇలాంటి వాళ్ళు ఏం వాడాలంటే బైకాన్కేవ్ లెన్స్ వాడాలి. సో బైకాన్కేవ్ లెన్స్ అంటారు. దీన్ని ఏమంటారు? కాన్వెక్స్ అంటారు. దీన్ని బైకాన్వెక్స్ లెన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి పేర్లు. ఓకేనా, దేనికి ఏ లెన్స్ వాడుతాము, దేనికి ఏ లెన్స్ వాడమో గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటాం? బైకాన్కేవ్ లెన్స్ అంటాం, బైకాన్కేవ్ లెన్స్ అంటాం. ఓకేనా, సో అది మాట. దూరంగా ఉన్నవి కనిపించవు మయోపియా ఉన్న వాళ్ళకి. ఓకేనా, సో వీళ్ళు బైకాన్కేవ్ లెన్స్ అనేది వాడడం జరుగుతుంది. డాక్టర్ మనకు సజెస్ట్ చేస్తాడు, నువ్వు బైకాన్కేవ్ లెన్స్ వాడు అని. అంటే కళ్ళద్దాలు వాడు అంటాడు ఇండైరెక్ట్గానే, మనకు చదువు రాదు అనుకొని. సో అది మాట. బట్ మనకు తెలుసు. తర్వాత ఇంకొక వ్యాధి వస్తుంది. ఏంటది? అది ప్రెస్ బయోపియా. ఇది యాక్చువల్గా ముసలోళ్ళకి వస్తుందండి. యాక్చువల్గా ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఓల్డ్ అయిపోతారో, కొంచెం వయసు అది పెరుగుతుందో వాళ్ళకి వస్తుందన్నమాట. ఏంటి సార్ ప్రెస్ బయోపియా అంటే? ఈ హైపర్మెట్రోఫియా, ఈ మయోపియా, ఈ రెండు కలిపితే వచ్చేదే ప్రెస్ బయోపియా అన్నమాట. అంటే ముసలోళ్ళకి దగ్గరగా ఉన్నా కనిపించదు, దూరంగా ఉన్నా కనిపించదు. సార్ నేను ముసలోడిని అవ్వలేదు, నాకు రెండు కనిపించట్లేదు అంటే నీకు రెండిట్ల ప్రాబ్లం ఉన్నట్లు. ఓకేనా, సో అది మాట. అంటే ప్రెస్ బయోపియా అనే ఆ ఉద్దేశం కాదండి. యాక్చువల్గా మన కనుగుడ్డు ఇలా ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా మన కనుగుడ్డు ఇలా ఉండి దీనిపైన ఇలా కన్ను మనకి పొర ఇక్కడ మనకి అయ్యేది ఉండడం జరుగుతుంది. ఈ మధ్యలో మనకి బైకాన్వెక్స్ లెన్స్ ఉంటుంది కంటి లోపల. వీటికి ఏముంటుందంటే సిలియరీ మజిల్స్ ఉంటాయి అన్నమాట ఇలాగా. ఓకేనా, కంటి చుట్టూ ఏముంటాయి ఇక్కడ లోపల సిలియరీ మజిల్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ సిలియరీ మజిల్స్ ముసలోళ్ళకి వీక్ అయిపోతాయండి. ఓకేనా, ఈ సిలియరీ మజిల్స్ వల్లే కన్ను అనేది మనకి ఎక్స్ట్రా అదేంటి కాంట్రాక్ట్ అవుతుందన్నమాట. కిందకి నొక్కడం, పైకి లాగడం, సో దూరంగా వస్తువులను క్లారిటీగా చూసేటట్టు ఈ సిలియరీ మజిల్స్ ఈ లెన్స్ని పట్టుకొని నొక్కుతాయి కిందకి. సో ఎప్పుడైతే ఈ సిలియరీ మజిల్స్ వీక్ అయిపోతాయో ఇక్కడ లెన్స్ దగ్గర పట్టు వదిలేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి, కంటి చుట్టూ దగ్గర ఇక్కడ రెటీనా ఉంటుంది, కన్ను చివరి భాగంలో రెటీనా ఉంటుంది. ఇది బ్లైండ్ స్పాట్. సో ఈ రెటీనా దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? ఆప్టికల్ నర్వ్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఈ ఆప్టికల్ నర్వ్కి కనెక్ట్ అయి ఉండి, ఈ ఆప్టికల్ నర్వ్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్తాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే మనకు ముసలోళ్ళు అవుతారో ఈ సిలియరీ మజిల్స్ వీక్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, సో ఇది మనకేంటి ప్యూపుల్ నుంచి మనకి లైట్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఈ మధ్యలో ఇక్కడ మనకి కంటి చుట్టూ ఉండేదాన్ని ఐరిస్ అంటారు. ఓకేనా, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. దీన్ని ప్యూపుల్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ వాటర్ ఉంటుంది, ఆక్వా సొల్యూషన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ప్రొటెక్షన్ లేయర్ అనేది కంటి చుట్టూ ఒకటి ఉంటుంది, పొర అంటారు.
ఓకేనా. ఇంకేం ఉండదండి, ఇక్కడ నుంచి ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత ఉందంటే 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే ఎంత డిస్టెన్స్లో మనిషి చూడగలరంటే 25 సెంటీమీటర్స్. సో ఈ విధంగా మాట ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి ఎక్కువగా ఇది వస్తుంది, 2 వ్యాధులు కలిపి వస్తుంది అన్నమాట. వాళ్ళు దగ్గరవి దూరంగా 2 చూడలేరు. మరి ఇలాంటి వాళ్ళు ఏ లెన్స్ వాడాలి సార్ అని మీరు అడిగితే నన్ను బైఫోకల్ లెన్స్ వాడాలి. ఏం వాడాలి? బైఫోకల్ లెన్స్ అనేది వీళ్ళు వాడాలన్నమాట. సో ఇది వాడితే అంటే బైఫోకల్ లెన్స్ అంటే ఏం లేదు, కాన్వెక్స్ లెన్సు కాన్కేవ్ లెన్స్ 2 లెన్సులు కలిపితే వచ్చేదే బైఫోకల్ లెన్స్. ఓకేనా. ఐ హోప్ ఈ మ్యాటర్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ని చూసేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని అడుగుతున్నాడు. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది వేబర్ అండి. ఓకేనా, వేబర్. ఇందాకలా హెన్రీ చెప్పాను, సో ఈ ఆప్షన్ అయ్యే అవకాశం లేదు. పాస్కల్ అంటే ప్రెజర్ అని చెప్పాను, ఈ ఆప్షన్ అయ్యే అవకాశం లేదు. ఓకేనా. అయితే మీరు కన్ఫ్యూజ్ అయితే ఫ్యారడ్కి వేబర్కి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉండాలి. కాకపోతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటున్నాడు అక్కడ. ఓకేనా. ఫ్యారడేస్ లా కూడా మ్యాగ్నెటిక్కి సంబంధించిందే. అందుకే ఇందాక చెప్పాను కదా, 2 వర్డ్స్ మ్యాగ్నెటిక్ ఒక కాన్సెప్ట్కి సంబంధించి అడిగితే కొంచెం మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి క్వశ్చన్లు చూడండి ఎక్కడ అడుగుతున్నాడో, ఎన్టీపీసీలో అడిగాడు క్వశ్చను. సో అది మాట. అయితే వేబర్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాస్ అవ్వడాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు చూసారా, మెజర్మెంట్ చేస్తారా, ఒక పర్టికులర్ ఏరియాలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత పాస్ అయ్యిందని చెప్పేసి చెప్పడానికి మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. సో ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ కోసం, నేను మ్యాగ్నెటిక్ లెసన్ చాలా బాగుంటుందండి యాక్చువల్గా, ఆ లెసన్ చెప్పుకున్నప్పుడు ఇంకా డీటెయిల్గా మనం చెప్పుకుందాం. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదని అడిగితే వేబర్ అని చెప్పాలి. ఓకేనా. దీనికి యొక్క సింబల్ మనం WB తోటి సూచిస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ ద ఎస్ఐ యూనిట్ యాజ్ క్యాండెలా. ఓకే, క్యాండెలా. సో ఆప్షన్ ఎలిమినేషన్ ట్రై చేయండి. ఆప్షన్ ఎలిమినేషన్ మనం ట్రై చేసినట్లయితే ఫోర్స్ అయ్యే అవకాశమే లేదు. వెలాసిటీ ఆల్రెడీ ఇందాక చెప్పాను, నేనేం చెప్పాను, మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ కోసం అయ్యే అవకాశమే లేదు. అయితే ఇక్కడ ఇంపల్స్ అనేది కూడా ఫోర్స్కి సంబంధించినది, సో ఇది కూడా అయ్యే అవకాశం లేదు. బట్ ఇంపల్స్ అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి. సో మిగిలిన ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి. సో నాకు ఏంటో తెలీదు, లూమినస్ ఇంటెన్సిటీ అంట. సో క్యాండిలాకి సంబంధించిన యూనిట్ ఏంటి, లూమినస్ ఇంటెన్సిటీ. అసలు లూమినెన్స్ అంటే ఏంటి, లూమినెన్స్ అంటే వెలిగే ఆబ్జెక్ట్స్ మాట. ఓకే, వెలుతురుని ఇచ్చే వాటిని లూమినెస్ అంటాం. సో లూమినెస్ ఇంటెన్సిటీ లైట్కి సంబంధించింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎందులో అయినా పవర్ మనకి ఎమిట్ అయితే ఒక లైట్ సోర్స్ నుంచి పవర్ వస్తుంది కదా, ఆ పవర్ని క్యాలిక్యులేట్ మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిట్నే క్యాండెలా అంటారన్నమాట. దీని యొక్క సింబల్ వచ్చేసరికి CD అంటాం. ఓకేనా. చూడండి, పవర్ని ఎమిట్ చేసే లైట్ సోర్స్లో ఉండే పవర్ని ఎమిట్ చేయడానికి మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిటే క్యాండెలా. ఓకేనా. సో అది ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్, ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ అని అడుగుతున్నాడు. చూడండి ఎంత కామెడీగా అడుగుతున్నాడు, మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, పవర్ అంటే ఏంటో తెలుసు, పవర్ యొక్క యూనిట్ అంటే ఏంటో తెలుసు. మనం అలా పవర్ కోసం కంప్లీట్గా మనం చెప్పుకున్నాం. ఓకేనా. అసలు పవర్ అంటే ఏంటో నేను ఒకసారి సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పవర్ అంటే ఏం లేదండి, బలం. పవర్ అంటే అరే ఏంట్రా నీకు ఎంత పవర్ ఉంది, ఎంత త్వరగా పనిచేస్తున్నావు అంటారు. అంటే ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక పని ఇచ్చాను, మీ 2 స్నేహితులకు పని ఇచ్చాను. ఆ పని ఒకడు చాలా బైగా చేస్తాడు, అంటే వితిన్ మినిట్స్లో చేస్తాడనమాట. అప్పుడు అంటాం ఏంట్రా బాబు నీ పవర్ ఎలా ఉంది, ఇంత బేగా చేస్తావు అని. అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ ఆఫ్ టైమ్. అందుకే దాన్ని పవర్స్లో కొలుస్తాం అన్నమాట. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, నువ్వు ఎనర్జీని ఇస్తావు కదా, సో ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ ఆఫ్ టైం. ఓకేనా. సో ఈ యూనిట్ ఆఫ్ టైంలో మనం చెప్పేదే దీన్ని పవర్ అని అంటాం అన్నమాట. ఓకేనా. దీని యొక్క యూనిట్స్ వచ్చేసరికి జౌల్ పర్ సెకండ్. ఎందుకంటే ఎనర్జీ యూజ్ చేశాను ఇక్కడ, ఎనర్జీ ఏంటి జౌలు, టైంని యూజ్ చేశాను, టైం ఏంటి సెకండ్. కాబట్టి ఈ జౌల్ పర్ సెకండ్నే మనం కలిపి ఏమంటాం, వాట్ అంటాం. నాట్ WHAT వాట్, WATT వాట్ మాట. అంటే యాక్చువల్గా పవర్ని మనకు కనిపెట్టింది ఎవరు అంటే జేమ్స్ వాట్ మాట. ఆయన పేరులో ఉండే వాట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, అర్థమైందా. సో అది చెప్దాం అనుకున్నా మర్చిపోయాను, జేమ్స్ వాట్. సో అది మాట. అందుకే మనకి హార్స్ పవర్ అంటారు. హార్స్ పవర్ టిప్పర్లాలి వచ్చేసి స్కూటర్ గుర్తు ఎలా ఉంటుంది, హార్స్ పవర్. అంత హార్స్ పవర్ ఎంత ఉంటుంది, ఎన్ని వాట్స్ ఉంటుంది అనుకున్నారు, 746 వాట్స్ ప్రభాస్కు ఉంటుంది, అర్థమైందా. సో అది మాట. 1 HP అంటారు, 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్ మాట. ఓకేనా.
ఐ హోప్ ఇప్పుడు ఆన్సర్ ఏమవుద్ది మనకి ఆప్షన్ డి అనేది అవుతుంది. ఓకేనా, ఇందాక చెప్పాను కెల్విన్ అంటే టెంపరేచర్కి సంబంధించింది, యాంపియర్ అంటే కరెంట్కి సంబంధించింది. ఓకేనా, సింబల్ వచ్చేసరికి ఐ కరెంట్కి, వోల్ట్ వచ్చేసరికి వోల్టేజ్కి సంబంధించింది. ఓకేనా, సో అది ఆప్షన్ ఎలిమినేషన్ చేసి నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, కొన్ని టర్మ్స్ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని టర్మ్స్ నేర్చుకుంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మళ్ళీ అలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ నోన్ యాజ్ ఏంటి, వాట్. న్యూటన్ అంటే ఫోర్సు, జౌల్ అంటే ఎనర్జీ, పాస్కల్ అంటే ప్రెషర్. రివిజన్ అయిపోవాలి అలాగా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి ఏమడుగుతున్నాడో మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అని అడుగుతున్నాడు. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అని అడుగుతున్నాడు అండి, జాగ్రత్తగా గమనించండి. సో సౌండ్కి సంబంధించి నాకు సౌండ్ తెలియదు అనుకోండి, ఇందాకలే చెప్పాను క్యూరీ అంటే మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్కి సంబంధించి, కాబట్టి ఇది కాదు. జౌల్ అంటే ఇందాకలే చెప్పాను ఎనర్జీకి సంబంధించి, ఇది కాదు. పాస్కల్ అంటే ప్రెషర్కి సంబంధించి, ఇది కాదు. అంటే ఆప్షన్ సిఏ కదా ఆన్సర్ నాకు, అంతే కదా. సో అది ఆప్షన్ ఎలిమినేషన్ అనేది మనం చెయ్యాలి. అయితే సౌండ్కి యూనిట్ ఏంటంటే డెసిబల్ అండి. ఓకే, ఇది కూడా శాస్త్రవేత్త నేమే, ఇది కూడా కనిపెట్టిన వ్యక్తి పేరే మనకి పెట్టడం జరిగింది, డెసిబల్. ఓకేనా, డెసిబల్ అనేది మనకి సౌండ్ని మెజర్ చేయడానికి, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిట్ అనేది డెసిబల్ అండి. అంటే ఇన్ని డెసిబల్స్ అన్ని డెసిబల్స్ అని చూపిస్తారు కదా మనకి. ఇప్పుడు మనకి కమ్యూనికేషన్లోని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్లోని డెసిబల్స్ని యూజ్ చేస్తారు. అయితే సౌండ్ కోసం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ మనకి ఏంటంటే కొన్ని టర్మ్స్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో ఓకేనా, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ వేవ్స్ మనం చూస్తూ ఉంటాం కదా, వీటిని వేవ్స్ అంటారు. నెంబర్ ఆఫ్ వేవ్స్ చెప్పేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ కొండ దగ్గర నుంచి ఈ కొండ దగ్గరికి ఉండేది పీక్ అంటారు. ఈ పీక్ వరకు ఈ పీక్ వరకు ఉండే డిస్టెన్స్ని లాంబిడా అంటారు. లాంబిడా అంటే వేవ్ లెంత్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని క్రస్ట్, దీన్ని క్రస్ట్ అంటారు. ఈ క్రస్ట్ వరకు ఉండేదాన్ని యాంప్లిట్యూడ్ అంటారు అన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి కాన్సెప్ట్స్ సౌండ్లోని. సో సింపుల్ కాన్సెప్ట్సే. నాయిస్ అంటే అన్ప్లెజెంట్ సౌండ్ వచ్చేదాన్ని నాయిస్ అంటారు. అంటే వినడానికి అస్సలు చిరాకుగా ఎవడో వైలెంట్ రాలేని వాడు ఎవడైనా మన దగ్గర వాయిస్తే ఏమొస్తుంది, దాన్ని నాయిస్ అంటన్నమాట. ఓకేనా, మ్యూజిక్ అంటే ఏటని అడుగుతాడు. మ్యూజిక్ అంటే ప్లెజెంట్ సౌండ్. ఓకే, ప్లెజెంట్ సౌండ్ అంటే వినడానికి వినసొంపుగా ఉండేదాన్ని మ్యూజిక్ అంటాం, అన్ప్లెజెంట్ సౌండ్ని నాయిస్ అంటాం. సో ఇలాంటి బిట్స్ కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, 25th క్వశ్చన్, యూనిట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద సౌండ్ ఈజ్ ఏమని అడుగుతున్నాడు. మళ్ళీ సేమ్ క్వశ్చన్ డెసిబల్, కాకపోతే ఆప్షన్లు చేంజ్ అయ్యాయి అంతే. హోమ్ అంటే నేను చెప్పాను రెసిస్టెన్స్, హెడ్స్ అంటే ఫ్రీక్వెన్సీ అని చెప్పాను, వోల్ట్ అంటే వోల్టేజ్ అని చెప్పాను. సో అంతే, మరి మామూలుగా ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటున్నాడు. సో ఈసారి చూసారా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటున్నాడు. సబ్స్టెన్స్ అంటే మనం మాలిక్యులర్కి సంబంధించింది అన్నమాట, మాలిక్యులర్స్. సో మోల్స్లో కొలుస్తాం అన్నమాట. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మోల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అన్నమాట. ఓకేనా, ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. అయితే మోల్ ఏంటి సార్ అంటే ఆల్రెడీ మనం దగ్గరికి వస్తామండి మోల్ కాన్సెప్ట్కి. మోల్ కాన్సెప్ట్ ఇప్పుడు కెమిస్ట్రీలో రాబోతుంది మనకి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్. ఆల్రెడీ కెమిస్ట్రీలోని వీడియోస్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఫిజిక్స్ అవుతుంది ప్రజెంట్. అయితే 1 మోల్ అనేది మనకి ఎంత ఉంటుంది అంటే 6.022 × 10⁻23 మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అన్నమాట, మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్. అయితే ఇది ఎలా వచ్చిందో నేను ఆ క్లాస్లో చెప్తాను నేను. ఓకేనా, తర్వాత ఇక్కడ మిగిలినవి చూసినట్లయితే టెస్లా అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి సంబంధించిందండి. టెస్లా అని ఇచ్చాడు కదా ఇక్కడ, అదేంటి ఎస్ఐ యూనిట్ అన్నమాట. దేనికి, ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, నెక్స్ట్ జౌల్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ తెలుసు కదా, వర్క్ అండ్ ఎనర్జీ. ఇందాకలే చెప్పాను ఇది జౌల్ అంటే వర్క్ అండ్ ఎనర్జీ. లక్స్ అంటే ఏంటి ఇక్కడ, ఇల్యూమినేషన్. ఓకేనా, సో అది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్ కూడా మనకి వాట్ ఈస్ ద ఎస్ యూనిట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని అడుగుతున్నాడు అనమాట. సో ఆల్రెడీ మీకు తెలుసు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని. కెల్విన్ అంటే టెంపరేచర్, జౌల్ అండి, ఇది స్పెల్లింగ్ మిస్టేకు. ఓకేనా, జౌల్. సో ఇది యాంగిల్కి సంబంధించింది, స్టెరేడియన్కి సంబంధించింది. ఇది జౌల్ అండి, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. సో మోల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 28th క్వశ్చన్ మీరు చూసినట్లయితే వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ అని అడుగుతున్నాడు. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ యూనిట్ ఆఫ్ వెయిట్ అనగానే మనం వెయిట్ అంటే బరువు కదా,
సో బరువు అంటే మనకి కిలోగ్రాముల్లో ఉంటుంది, గ్రాముల్లో ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్, కొంతమంది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ అని అంటారు. 2 ఆన్సర్లు కూడా తప్పేనండి. నేను ఆల్రెడీ మాస్ అంటే ఏంటి, వెయిట్ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకేనా? సో ఇది తెలుసుకోకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి వెళ్ళి. ఓకేనా? మన ఛానల్లో సుత్తుండదు. ఎందుకు కాదు ఇప్పుడు నేను చెప్తాను, కాకపోతే ఇప్పుడు చెప్తాను చూడండి. మాస్ అనేది బరువు. మాస్ అడిగితే మీరు కిలోగ్రామ్స్ అని చెప్పాలి. ఓకేనా? మాస్ అడిగితే కిలోగ్రామ్స్ అని చెప్పాలి. మాస్కి ఎస్ యూనిట్ ఇప్పుడు మనం కిలోగ్రామ్స్ అని తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు, వెయిట్ అన్నాడు. వెయిట్ అనేది మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక బాక్స్ ఉంది. ఓకే, ఒక బాక్స్ ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్కి లోపల ఉండే క్వాంటిటీని మాస్ అంటాం. అర్థమైందా? క్వాంటిటీని మాస్ అంటాం. మరి వెయిట్ దేనికంటాం అంటే యాక్చువల్గా ఇప్పుడు దీన్ని ఒక వెయింగ్ మిషన్ మీద పెట్టాను అనుకోండి. సో వెయిట్ నాకు ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే ఈ మాస్తో పాటు దీనిపైన ఒక ఫోర్స్ ఎంటర్ అవుతుందన్నమాట. అదేంటి, గ్రావిటేషనల్ ఫోర్సు. సో ఈ ఫోర్సు ఈ బరువు రెండు కలిసి మనకి ఒక యూనిట్ వస్తుందన్నమాట. సో ఒక ఫోర్స్ అనేది కిందకి యాక్ట్ అవుతుందన్నమాట. ఈ బరువు అనేది ఏంటి, కిందకి యాక్ట్ అవుతుంది అంటే ఒక ఫోర్స్ యాక్ట్ అవుతున్నట్లే కదా. సో అప్పుడు ఈ వెయిట్ కూడా మనకి ఎలాగ యాక్ట్ అవుతుందంటే ఒక ఫోర్స్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం న్యూటన్తో కొలుస్తాం అన్నమాట. సో వెయిట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ ఏంటంటే న్యూటన్ అని మనం ఇక్కడ చెప్పాలి అన్నమాట. ఓకేనా? అయితే ఒక ఆబ్జెక్ట్ మీద ఉండే ఫోర్స్ మనం వెయిట్గా మనం చెప్తూ ఉంటాం. ఓకేనా? డ్యూ టు గ్రావిటీ వల్ల వస్తువు కిందకి పడుతుంది కదా. సో అది అర్థమైందా? సో దీని డైమెన్షనల్ ఫార్ములాస్ తెలుసు కదా, ఎంఎల్టీ స్క్వేర్. సో ఇలా చెప్తాం ఎందుకంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా. సో అందుకే ఎంఎల్టీ ఇన్వర్స్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా కావాలంటే ముందు వీడియోస్లో ఉన్నాయి, కావాలంటే అక్కడ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ యూనిట్ ఆఫ్ మొమెంటమ్ అని అడుగుతున్నాడు. యూనిట్ ఆఫ్ మొమెంటమ్ అంటే ఏం లేదండి, సింపుల్ కాన్సెప్టే. మొమెంటమ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన చోటుని తీసుకొద్దాం మళ్ళీ. ఓకేనా? చోటుని తీసుకొద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో చోటు ఒక కార్ని బొమ్మని ఇప్పుడు ఏదైనా వస్తువుని మనం తోసాడు అనుకోండి. సో ఇప్పుడు దీనికి ఒక మాస్ ఉంటుంది. ఈ మాస్ సమ్ పర్టికులర్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చోటు వద్దులేండి, ఒక కార్ని వేద్దాం. ఒక కారుకు ఒక మాస్ ఉంటుంది. ఈ మాస్ ఒక పర్టికులర్ మూమెంట్తో వెళ్తుంది కదా. సో ఈ పర్టికులర్ మూమెంట్లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక వెలాసిటీ ఉంటుంది కదా. ఈ మాస్ దీనికి ఒక మాస్ ఉంటుంది కదా. సో ఈ రెండిట్ల మధ్యలో ఉండే ప్రొడక్ట్ని మనం మొమెంటం అంటామన్నమాట. మొమెంటం ఈజ్ డినోటెడ్ బై పీ అండి. సో పీ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ వి అని చెప్తాం అన్నమాట. మాస్ ఇంటూ వెలాసిటీ. సో దీన్నే మొమెంటం అంటాం. మాస్ అంటే యూనిట్ ఏమని చెప్పాను, కేజీ అని చెప్పాను. వెలాసిటీ అంటే ఏం చెప్పాను, మీటర్ పర్ సెకండ్ చెప్పాను. ఇప్పుడు నాకు చెప్పండి, మొమెంటంకి యూనిట్ ఏమవుద్ది, కేజీ మీటర్ పర్ సెకండ్. దీన్ని ఇంకెలా రాయొచ్చు, కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఇలా రాయొచ్చు. దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఎంఎల్టీ ఇన్వర్స్ అని మనం రాయొచ్చు. ఇన్వర్స్ ఎందుకు వచ్చింది, సెకండ్ పైకి వచ్చింది కదా, అందుకే టీ ఇన్వర్స్ ఇక్కడ వచ్చింది. ఓకేనా? సో అది మాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 30 క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే 30 క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద యూనిట్ ఆఫ్ పవర్ ఇన్ ఇండస్ట్రీ అని అడుగుతున్నాడు. ద యూనిట్ ఆఫ్ పవర్ ఇన్ ఇండస్ట్రీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. పవర్స్లో మనకి హార్స్ పవర్ అంటారు, ఇందాక చెప్పాను కదా ప్రభాస్ కోసం. ద ఇండస్ట్రియల్ యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ హార్స్ పవర్ అండి. దీన్ని మనం ఏమంటాం అంటే హార్స్ పవర్ అంటాం. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాను, 746 వాట్స్, 746 వాట్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. 746 వాట్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడతో 30 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసామండి. సో అలా క్వశ్చన్ని పెంచుతూ వెళ్తాను, వీడియో లెంత్ని కూడా పెంచుకుని వెళ్దాం. మరీ 30 మినిట్స్ వరకు మీరు వీడియో చూడాలంటే కష్టమే. సో 1 అవర్ వీడియో చూడడానికి చాలా కష్టపడుతున్నారు చాలామంది, బయటని చూస్తున్నాను కదా. సో ఈ వీడియో నచ్చితే నాకు ఒక్కటేనండి. సో మీ దగ్గర నుంచి మీరు నాకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రీగా. సో ఇలాంటి కంటెంట్ మీకు చాలా ఇస్తూ ఉంటాను. సో లైక్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ వీడియోకి రెడీగా ఉండండి, మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో ఎలా అనిపించిందో చూడండి. ఏమైనా తప్పులు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సో మీకు ఏమైనా సబ్జెక్ట్స్ కావాలన్నా ఏమైనా కావాలన్నా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే మరొక మంచి వీడియోతోటి మీ దగ్గరికి వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.